Sorry. Okay. See here, marketing. See, marketing means when you want to promote or advertise your business or buying and selling any product or services, that is called marketing. మార్కెటింగ్ అంటే ఏదైనా ఒక బిజినెస్ను మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేసే దాన్నే ఓకే మార్కెటింగ్ అంటారు. ఆర్ యూ కెన్ బై ద ప్రొడక్ట్ ఆర్ సెల్ ద ప్రొడక్ట్. ఓకే, మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదా సేల్ చేసే దాన్నే మార్కెటింగ్ అంటారు. ఇయర్ మార్కెటింగ్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. Offline marketing means you no need to use internet to promote or advertise your business or buying and selling any product or services. That is called offline marketing, also called as traditional marketing and mass marketing. Offline marketing అంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం ప్రమోట్ చేయడం కానీ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ లేదు ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయడం కానీ లేదా సేల్స్ చేసిన దాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటారు. బట్ ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలంటే ఎగ్జాంపుల్ వచ్చేసి పాంప్లెట్స్, వాల్ పోస్టు, న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంటు, మైక్ అనౌన్స్మెంటు, టీవీ అడ్వర్టైజ్మెంటు, హోర్డింగ్స్. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ఆఫ్లైన్లో ప్రమోట్ చేయాలి అంటే కంపల్సరీగా ఫిజికల్గా వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి ఒక పాంప్లెట్ రూపంలో వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసుకోవాలన్నా ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వాటిని ప్రమోట్ చేయడానికి యూస్ మ్యాన్ పవర్ కావాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చేసి ఇమ్మీడియట్లీ కూడా రెస్పాన్స్ రాదు. అంటే ఆఫ్లైన్ మార్కెటింగ్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అడ్వర్టైజింగ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్ రీచ్ కాదు. అంటే రైట్ కస్టమర్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ అనేది పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ కస్టమర్. ఓకే, అంటే ఎవరైతే ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో అనుకోండి, మన బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే ఏం చేస్తాం? బయట ఒక 10 మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకు అసలు అర్థమవుతుందో లేదో కూడా, అంటే వాళ్ళకి అసలు ఎలిజిబులో కాదో కూడా తెలియదు. మనం బ్లైండ్గా వెళ్ళి మనం ఒక పాంప్లెట్ ఇవ్వడం కానీ మన బిజినెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరుగుతుంది. అంటే బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కస్టమర్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ కస్టమర్ డీటెయిల్స్ అనేది తెలియదు. అసలు అతని యొక్క క్వాలిఫికేషన్ తెలియదు, అతని యొక్క ఎలిజిబిలిటీ లేదు, ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలియకుండా ఆఫ్లైన్లో ఏం చేస్తున్నాం? మన బిజినెస్ గురించి మనం బ్లైండ్గా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఇలా ఆఫ్లైన్లో ఒక బిజినెస్ ఓనర్ ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ కాదు. అండ్ ఆల్సో ఇమీడియట్లీగా రెస్పాన్స్ రాదు. అసలు ఎవరికి రీచ్ అయింది ఎవరికి రీచ్ కాలేదని కూడా ట్రాకింగ్ చేసుకోలేము. ఆల్సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే మన బిజినెస్ అనేది ఇక్కడ ఆఫ్లైన్లో ప్రమోట్ చేస్తే లిమిటెడ్ ఆడియన్స్కి మాత్రమే రీచ్ అవుతుంది. అంటే మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది. అంటే ఇది ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపేర్ టు అడ్వాంటేజ్ కంటే కూడా డిసడ్వాంటేజ్ అనేది ఎక్కువ ఉన్నాయి. క్లియరా? అర్థమైందా లేదా? హలో, ఎనీ డౌట్స్? బట్ ఇదంతా కూడా మనం చేయట్లేదు. బట్ ఆఫ్లైన్లో మనం ప్రమోట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నేను ఎక్కువ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడాను కదా, అడ్వాంటేజ్ ఏంటి? ఎనీ ఐడియా? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? ఎనీ ఐడియా? మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? ఎనీ ఐడియా? నో? వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెటింగ్? ఎనీ ఐడియా? సాయిరామ్, మణికంఠ, రాజు, శ్రీనివాస్ సార్, సాయి కుమార్, మీకు తెలిసింది చెప్పండి. వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ ఇన్ ఆఫ్లైన్ మార్కెట్? నో ఐడియా? ఎస్ ఆర్ నో చెప్పండి, నో ప్రాబ్లం. చెప్పాలి. ఓకే గుడ్. ఓకే గుడ్. ఇంకా ఇంకా ఎనీ మోర్? ఈజ్ దేర్ ఎనీ మోర్? అన్మ్యూట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, నాకు డిస్టర్బెన్స్ ఏం రావట్లేదు.
సార్ ఒక అడ్వాంటేజెస్ అడుగుతున్నాను సార్. అడ్వాంటేజెస్ సి ఇక్కడ ఒక బిజినెస్ ఓనరు ఆఫ్లైన్లో ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ ఇంపాక్ట్ అంటే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రొడక్ట్ అనేది విజిబిలిటీ చేసి మనం ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది ఈజీగా నమ్ముతాడు. అవునా కాదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది, ట్రస్ట్ అనేది కూడా బిల్డ్ అవుతుంది. అదే మనం ఆన్లైన్లో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మనం పర్చేజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తాం. అవునా కాదా? క్లియర్? అంటే ఒక ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి, ఒక కంపెనీని మనము ట్రస్ట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ ఆఫ్లైన్ ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్ని మీట్ అయ్యి మన ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ అనేది ఈజీగా ట్రస్ట్ చేస్తాడు. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్ చెప్పాలి. మణికంఠ, సాయి కుమార్, సాయిరామ్, రాజు, శ్రీనివాస్ సార్. క్లియర్? ఓకే. నెక్స్ట్ వన్. ఓకే, ఆఫ్లైన్ మార్కెటింగ్ కెన్ కాల్డ్ యాజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ మాస్ మార్కెటింగ్ అని కూడా అంటారు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేయము అంటే ఇవన్నీ కూడా మనం చేయట్లేదు. ఇది వచ్చేసి మనము చేసేది కాదు, జస్ట్ మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆఫ్లైన్ మార్కెటింగ్ మనం చేసి బయటికి వెళ్ళి అమ్మేదో సేల్ చేసేదో టార్గెట్స్ అలాంటివి ఉండవు. ఇది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సార్ చెప్పండి. టీవీ అడ్వర్టైజ్మెంట్ అనేది కేబుల్ టీవీ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చాయి కదా, ఆండ్రాయిడ్ వచ్చేసి మళ్ళీ దీని కిందకి వస్తుంది, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ కిందకి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, కేబుల్ యూజ్ చేసేవాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు వచ్చేసి ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఎనీ డౌట్స్? సాయి కుమార్, రాజు, మణికంఠ, శ్రీనివాస్ సార్ చెప్పాలి. సాయి కుమార్ క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్, ఇంటర్నెట్ మార్కెటింగ్ అండ్ వెబ్ మార్కెటింగ్. ఆన్లైన్ మార్కెటింగ్ను ఇన్ని రకాలుగా పిలుస్తారు. డిజిటల్ మార్కెటింగ్ అని కానీ, ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కానీ, వెబ్ మార్కెటింగ్ అని కూడా అంటారు. అయితే ఆన్లైన్ మార్కెటింగ్ అంటే వెన్ యూ వాంట్ టు ప్రమోట్ ఆర్ అడ్వర్టైజ్ యువర్ బిజినెస్, మనం ఎప్పుడైతే మన బిజినెస్ అనేది ఆన్లైన్లో మన బిజినెస్ను మనం ప్రమోట్ చేయాలి అంటే కంపల్సరిగా ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ మనం పర్చేజ్ చేయాలన్నా కంపల్సరిగా ఇంటర్నెట్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసి మన బిజినెస్ అనేది మనం ప్రమోట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రింటింగ్ కాస్ట్ అవసరం లేదు, యూజ్ మ్యాన్ పవర్ అవసరం లేదు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఏ ప్లేస్లో ఉండైనా వైల్ వాకింగ్ చేస్తూ కానీ వైల్ ట్రావెలింగ్ చేస్తూ కూడా మన బిజినెస్ అనేది ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా వాళ్ళ బిజినెస్ అనేది ఇలా బిల్డ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ అనేది ఇక్కడ డిజిటల్గా ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవడం ఏమవుతుందంటే ఏ కస్టమర్ అయినా ఏ టైంలో సెర్చ్ చేసినా వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి బిజినెస్ అనేది కస్టమర్కి వచ్చేసి 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అర్థమవుతుందా లేదా? ఇక్కడ ఏమవుతుంది, ఒక బిజినెస్ ఓనరు ఈ విధంగా డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల హలో స్ట్రక్ అయిందయ్యా, హలో కనీసం మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే బిజినెస్ నేను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్ రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నాం, ఏంటి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందే? ఇప్పుడు ఓకేనా? సాయిరామ్, రాజు ఒక్క నిమిషం. who are showing interest to purchase the product or services is nothing but right customer. అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే సెర్చ్ చేస్తారు, లేకుంటే సెర్చ్ చేయరు. అంటే అలాంటప్పుడు ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ అనేది ఇలా డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్రాస్ ది వరల్డ్ వైడ్లో ఎవరు ఏ టైంలో సెర్చ్ చేసినా ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా వాళ్ళ బిజినెస్ అనేది ఓకే ఈ విధంగా అన్లిమిటెడ్ ఆడియన్స్కు
రీచ్ అవుతుంది. అంటే డిజిటల్గా ప్రమోట్ చేయడం ఏమవుతుందంటే తక్కువ అడ్వర్టైజింగ్ కాస్ట్ అవుతుంది, అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, ఇమ్మీడియట్లీ కూడా అసలు రెస్పాన్స్ వస్తుంది. అంటే ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ వచ్చేసి వీ కెన్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ అవర్ బిజినెస్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ ఏముంది, మన బిజినెస్ లాస్ట్ 28 డేస్లో ఎంతమంది వ్యూ చేశారు. సో అంటే 2,69,488 వ్యూస్ వచ్చాయి. సో అంటే ఎన్ని 3 సెకండ్స్ వ్యూస్ వచ్చాయి, ఎన్ని 1 మినిట్ వ్యూస్ వచ్చాయి, అసలు ఏ సోర్సెస్ ద్వారా యూజర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు, సో అండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, సో అండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ లొకేషన్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏ కంట్రీస్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నారు అని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన బిజినెస్ అనేది మనం డిజిటల్గా మనం ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ విధంగా ట్రాకింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈజీగా మనకి యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు వచ్చేసి యూజర్ యొక్క బిహేవియర్ అనేది మనకు తెలుస్తుందో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలని కూడా ఈజీగా తెలుసుకోగలుగుతాడు. చూడండి, గో డిజిటల్ స్పేస్ అకాడమీ, చూడండి ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమందికి విజిబిలిటీ అయింది. గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ, గో స్పేస్ డిజిటల్ స్పేస్ అకాడమీ హైదరాబాదు, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ నియర్ మీ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఒంగోలు. చూడండి ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తున్నారు మన బిజినెస్ అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి చూడండి ఏ పేజెస్కి ఇంటరాక్ట్ అవుతున్నారు. మన వెబ్సైట్లో మనం చూసినట్టు ఇక్కడ దేర్ ఆర్ మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. మల్టిపుల్ పేజెస్లో ఏ పేజ్కి ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారని కూడా మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ ఓనర్కు ఏ పేజ్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలని కూడా ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఏ కంట్రీస్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు ఏ డివైస్లలో మన వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నారు, ఏ రోజు ఎంతమంది బ్రౌజ్ చేస్తున్నారో కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. క్లియరా, అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్ ప్లీజ్ చెప్పాలి. సార్ శ్రీనివాస్ సార్, సాయి కుమార్ సార్, మణికంఠ సార్. ఓకే, అంటే ఒక బిజినెస్ ఓనర్ ఏమవుతుందంటే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడం వల్ల ద మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి అడ్వర్టైజింగ్ కాస్ట్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫాస్ట్గా రీచ్ అవుతుంది, గ్లోబల్ వైజ్ ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, ట్రాకింగ్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు, అండ్ వరల్డ్ వైడ్ కస్టమర్స్కి వచ్చేసి 24/7 అవైలబిలిటీలో ఉంటుంది, అండ్ ఆల్సో ఇమీడియట్లీగా రెస్పాన్స్ వస్తుంది, అండ్ అన్లిమిటెడ్ ఆడియన్స్కు అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్ కూడా రీచ్ అవుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇఫ్ ఎనీ బిజినెస్ ఓనర్ ఇఫ్ దే ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. ఏ బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయడం వల్ల దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్. క్లియరా, అర్థమైందా లేదా? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో కాల్డ్ as ఇంటర్నెట్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, అండ్ యూ కెన్ కాల్ as వెబ్ మార్కెటింగ్ ఆల్సో. డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్గా ఒక బిజినెస్ ఓనర్ ప్రమోట్ చేయాలంటే ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే ఎగ్జాంపుల్ సోషల్ మీడియా, బ్లాగ్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, సర్చ్ ఇంజిన్స్, పెయిడ్ అడ్వర్టైజింగ్, అండ్ అఫిలియేటెడ్ సైట్స్ అప్లికేషన్స్. These are the example of some sources to promote each and every business owner through digitally. క్లియరా, అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ డిఫరెన్సెస్ అర్థమైందా లేదయ్యా? సాయి కుమార్, మణికంఠ, సాయిరామ్, శ్రీనివాస్ సార్, క్లియర్? మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా అడగండి ప్లీజ్. ఎనీ డౌట్స్? ఓకే, సో అండ్ ఇక్కడ అసలు ఒక బిజినెస్ ఓనరు డిజిటల్గా ఎందుకు ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు? మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ అర్థం చేసుకుంటున్నారో దీన్ని బేస్ చేసుకొని మీ కెరియర్ బిల్డ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంటే అసలు ఒక బిజినెస్ ఓనర్స్ ఎందుకు డిజిటల్గా ప్రమోట్ చేస్తారు, నేను ఎందుకు నా బిజినెస్ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల నాకెంత కెరియర్ గ్రోత్ ఉంటుంది అనేది మీరు ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. క్లియరా? అది చూడండి, యాజ్ ఆన్ జూలై 2025 చూడండి ద వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి 8.23 బిలియన్. అంటే మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్ ఉంటే అందులో ఎంతమంది మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారంటే 5.76 బిలియన్ పీపుల్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అందులో ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 5.65 బిలియన్ పీపుల్. అంటే క్లోజ్ టు 69% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు.
అంటే దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే ఇక్కడ ఏమంటుండు 8.23 బిలియన్ అంటే మోర్ దెన్ 800 crores వరల్డ్ వైడ్ పాపులేషన్లో ఇక్కడ 600 crores పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఆలోచించండి. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ ఓన్లీ. అంటిల్ ఇంటర్నెట్ విల్ డై డిజిటల్ మార్కెటింగ్ విల్ బి దేర్. ఎందుకంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక రీజన్ చూసినట్లయితే ఇక్కడ మోర్ దెన్ 80% ఆఫ్ కన్జ్యూమర్స్ రీసెర్చ్ ఆన్లైన్ బిఫోర్ బయింగ్. అంటే ఏం చేస్తున్నారు, 80% ఆఫ్ కన్జ్యూమర్స్ ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనేది పర్చేజ్ చేసే ముందు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తున్నారు. దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇన్ డిజిటల్లీ. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎక్కువ మంది వచ్చేసి మోర్ దెన్ 80% ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ అనేది పర్చేజ్ చేసే ముందు ఇంటర్నెట్లో రీసెర్చ్ చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసినప్పుడు ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ యొక్క బిజినెస్ అనేది కూడా ఇక్కడ విజిబిలిటీ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళ బిజినెస్ ఆల్రెడీ డిజిటల్గా ప్రమోట్ అయి ఉన్నట్లయితేనే, డిజిటల్గా వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేసినట్లయితేనే వాళ్ళ బిజినెస్ విజిబిలిటీ అవుతుంది, లేకుంటే విజిబిలిటీ అవ్వదు. దట్స్ వై చూడండి ఇక్కడ ఇంటర్నెట్ యూజర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అండ్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ ఓనర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దెర్ ఆర్ మెనీ మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి అడ్వర్టైజింగ్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రైట్ కస్టమర్స్కి రీచ్ అవుతుంది, కన్వర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ట్రాకబుల్ అండ్ మెజరబుల్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కస్టమర్కు 24/7 అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్సో అక్రాస్ ది అన్లిమిటెడ్ ఆడియన్స్ కూడా వాళ్ళ బిజినెస్ రీచ్ అవుతుంది. కాబట్టి దట్స్ వై ఈచ్ అండ్ ఎవరీ బిజినెస్ ఓనర్ they are showing interest to promote their business in digitally. Whatever the company, whatever the industry, doesn't matter irrespective of any nature of business, when they promote their business in digitally, then only they can get the projects, otherwise they never get the projects. For example, if you take IBM or Accenture or Wipro or Cognizant or Infosys, whatever the company, doesn't matter, when they promote their business in digitally, దెన్ ఓన్లీ దే కెన్ గెట్ ద ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మీరు ఒక ఐబిఎం కంపెనీ వాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారు. ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది ఎవరు అంటే పబ్లిక్ తెలుస్తేనే కదా వాళ్ళకి ప్రాజెక్ట్స్ వచ్చేది. అంటే అది ఎవరు మనం తెలియజేస్తారు, డిజిటల్ మార్కెటర్ ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేస్తాడో అప్పుడే ఆపోజిట్ ఎవరికైతే నీడ్ ఉందో ఆ కస్టమర్ కంటే తెలుస్తుంది, లేకుంటే తెలియదు. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు కూడా డెవలపర్ ఎప్పుడు కూడా బెంచ్లో ఉంటాడు కానీ మార్కెటర్స్ అనేది ఎప్పుడు కూడా బెంచ్లో ఉండరు. ఇక్కడ ఏమవుతుందంటే డిజిటల్ మార్కెటర్ ఎప్పుడైతే డిజిటల్గా వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేస్తారో అప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, లేకుంటే లేదు. అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏమవుతుందంటే కంప్లీట్గా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇంటర్నెట్ యూజర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిజిటల్ మార్కెటింగ్కి డిమాండ్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఏదైనా ఒక .NET కానీ, ఒక పైథాన్ కానీ, ఒక ఏఐ టెక్నాలజీ లైక్ యాంగులర్ జేఎస్ కానీ, నోట్ జేఎస్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే కీప్ ఆన్ యూ హావ్ టు అప్డేట్ ఇన్ న్యూ టెక్నాలజీస్. కంపల్సరీ న్యూ టెక్నాలజీస్ వచ్చే కొద్దీ నువ్వు నేర్చుకుంటూనే ఉండాలి కొత్త టెక్నాలజీస్. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఇక్కడే మీరు అప్డేట్ అయితే సరిపోతుంది కానీ డిజిటల్ మార్కెటింగ్ మీరు వేరే ప్లాట్ఫామ్ మీద అసలు చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు మెయిన్ తెలుసుకోవాల్సిందంటే ఇప్పుడు ఎలా ఉంది డిజిటల్ మార్కెటింగ్, ఎగ్జాంపుల్ 10 years తర్వాత ఎలా ఉంటుంది, 20 years తర్వాత ఎలా ఉంటుందని కూడా మీరు ఇక్కడ మీరు గెస్ చేయొచ్చు ఈజీగా. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏమవుతుంది, ఇంటర్నెట్ కంప్లీట్గా ఇంటర్నెట్ అనేది 1 minute ప్రపంచం మొత్తం అయిపోయిందంటే ఎన్ని కోట్ల అంటే ఎన్ని లక్షల కోట్లు లాస్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంటర్నెట్ యూజ్ చేసే కొద్దీ యూజర్స్ డిజిటల్ మార్కెటింగ్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది కానీ ఎక్కడ కూడా తగ్గదు. క్లియరా? అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడంలో అంత బెనిఫిట్ ఉంటుందని చెప్పిన నేనేదో నా కోర్సుని నేను చెప్పట్లేదు. మీరు ఒక జనరల్గా మీకు ఆలోచించింది కానీ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసుకోవాలని కూడా మీకు ఇక్కడే తెలుసుకోవాల్సి ఉంటుంది. క్లియరా? ఎనీ డౌట్స్ చెప్పాలి. సాయిరామ్, సాయి కుమార్, మణికంఠ, శ్రీనివాస్ సార్ అర్థమవుతుందా లేదా? ఎనీ క్వశ్చన్స్? క్లియర్? అండ్ ఆల్సో చూడండి 5.41 billion people using social media platforms. That is nothing but 66% of worldwide population using social media platforms కూడా యూజ్ చేస్తున్నారు. చూడండి
అంటే సోషల్ మీడియాలో ఇన్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్ ఓనర్ ఈవెన్ దే ఆర్ ప్రమోటింగ్ ద బిజినెస్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. చూడండి ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూసినట్టు ఈవెన్ ఒక ఫిలిపీన్స్ కానీ ఒక సెంచరీ కానీ ఒక ఐబిఎం కానీ వాట్ ఎవర్ ద కంపెనీ డజన్ మ్యాటర్ ఈవెన్ వచ్చేసి వాళ్ళ బిజినెస్ అనేది ఈవెన్ వచ్చేసి రెగ్యులర్గా వాళ్ళ బిజినెస్ని ఇక్కడ డిజిటల్గా ప్రమోట్ చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఎందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వాళ్ళ బిజినెస్ను ప్రమోట్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇచ్చేసి వాళ్ళు కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి దట్స్ వై వాళ్ళ బిజినెస్కి వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళ బిజినెస్ని ఏం చేస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రమోట్ చేస్తున్నారు. క్లియరా? ఎనీ డౌట్స్ ఈ స్లైడ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అండ్ ఓవర్ ఆఫ్ ఇంటర్నెట్ యూస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 5.56 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ 68% ఆఫ్ వరల్డ్ వైడ్ పాపులేషన్ ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు క్లోజ్ టు 69 అయింది ఇక్కడ చూడండి 69% అయింది. ఓకే. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. అంటే కంపారిటివ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్కి వచ్చేసరికి ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు. ఓకే. అక్రాస్ ది వరల్డ్ వైడ్లో ఓకే 136 మిలియన్ పీపుల్ ఓకే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కు డైవర్ట్ అవుతున్నారని చెప్పు. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, ఓకే మెయిల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. అండ్ యావరేజ్ డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ బై ఈచ్ ఇంటర్నెట్ యూజర్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 6 hours 38 minutes. మనకి తెలియకుండానే మనము అవుట్ ఆఫ్ 24 hours మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే మనం వచ్చేసి ఇంటర్నెట్లోనే టైం స్పెండ్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. అండ్ అసలు ఎంతమంది ఇంటర్నెట్ అనేది మొబైల్ యూజ్ చేస్తున్నారంటే 96.3% ఆఫ్ పీపుల్ ఓకే ఇంటర్నెట్ అనేది మొబైల్లోనే యూజ్ చేస్తున్నారు. అసలు ఎంతమంది ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 61.5%. అసలు ఎంతమంది అర్బన్ అంటే సిటీలో మెట్రో సిటీస్లలో ఉండే వాళ్ళు ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 82.7%. అసలు రూరల్ పాపులేషన్ పీపుల్ ఎంతమంది ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే 47.4% ఆఫ్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇంటర్నెట్ గురించి నేను మాట్లాడుతున్నానంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ కంప్లీట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నెట్ అండి. క్లియరా? సో అండి అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి బేస్డ్ ఆన్ ఈ యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలంటే ఓకే వాళ్ళ యొక్క బిజినెస్ను ఇక్కడ స్పెసిఫిక్గా బేస్డ్ ఆన్ ఈ యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని ఓకే బేస్డ్ ఆన్ ఇక్కడ ఎనాలిసిస్ని బేస్ చేసుకొని ఫీమేల్స్ మెయిల్స్ ఓకే మొబైల్ ఫోన్స్ ఈ యొక్క అర్బన్ రూరల్ పాపులేషన్ వీటన్నిటి యొక్క ఎనాలిసిస్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలంటే ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళ బిజినెస్ అనేది టార్గెట్ చేసుకొని ఒక వాళ్ళ యొక్క టార్గెట్ లొకేషన్స్ ఎక్కడికి వెళ్ళకుండా ఓకే ఇంటి దగ్గరే కూర్చొని లేదు ఒక ఆఫీసులో కూర్చొని అయినా లేదు వాళ్ళు ట్రావెలింగ్ చేస్తూ కూడా వాళ్ళ బిజినెస్ని అక్రాస్ ది వరల్డ్ వైడ్ పీపుల్ కూడా రీచ్ అయ్యేలాగా వాళ్ళ బిజినెస్ని ఇలా టార్గెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బిజినెస్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టార్గెట్ లొకేషన్స్. సో అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణని చూజ్ చేసుకున్నాను. మినిమం ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, ఏ లాంగ్వేజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, అసలు మినిమం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు రీచ్ అవ్వాలి, అసలు ఎవరు నా టార్గెట్ ఆడియన్స్ స్పెసిఫిక్గా ఈ విధంగా ఏ బిజినెస్ ఓనర్ అయినా ఈ విధంగా చూజ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ చూడండి ఇక్కడ ఓకే సివిల్ ఇంజనీరింగ్ ఓకే బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్. సో అండ్ ఈ విధంగా ప్రతి బిజినెస్ ఓనర్ కూడా సాయి కుమార్ డిస్టర్బెన్స్ వస్తుంది మూట్లో పెట్టుకోవా ఓకే ప్రతి బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ యొక్క బిజినెస్ను వచ్చేసి ఈ విధంగా స్పెసిఫిక్గా టార్గెట్ ఆడియన్స్ను చూజ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ని ఎగ్జాక్ట్లీగా వరల్డ్ వైడ్ పీపుల్లో కూడా రీచ్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూజ్ చేసుకుని ఈవెన్ వచ్చేసి నేను సింగపూర్ మలేసియా ఫిలిప్పీన్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇవన్నీ కంట్రీస్ని కూడా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఓకే అండ్ ఆల్సో ఇక్కడ చూడండి అసలు ఏ డివైస్ వాళ్ళకు రీచ్ అవ్వాలి. సో అండ్ ఇక్కడ మన స్పెసిఫిక్గా మన బిజినెస్ అనేది ఆల్ డివైసా మొబైల్ అండ్ డెస్క్టాపా ఓకే మొబైల్ అండ్ డెస్క్టాపా ఆల్ మొబైల్ డివైస్లో ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ డివైసా
యూ కెన్ చూస్ ద స్పెసిఫిక్ డివైస్ చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ వచ్చేసి మనం ఇక్కడ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్స్ ఏ ఏ ప్లాట్ఫామ్లలో విజిబుల్ చేసుకోవాలి, ఫేస్బుక్కా, ఇన్స్టాగ్రామా, ఆడియన్స్ నెట్వర్కా, అసలు ఏ ఏ ప్లేస్లలో విజిబుల్ చేసుకోవాలని కూడా మనమే ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ని డిజిటల్గా ప్రమోట్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా స్పెసిఫిక్గా చూస్ చేసుకొని కూడా వాళ్ళ బిజినెస్ని ఎగ్జాక్ట్లీగా రైట్ కస్టమర్స్కి రీచ్ చేయగలుగుతాడు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? హలో, చెప్పాలి. ఓకే, చూడండి ఇంటర్నెట్ చూడండి టైం లైన్ 1990లో వచ్చేసి 2.61 మిలియన్స్ యూజర్స్ ఉండేవాళ్ళు. యాజ్ ఆన్ టుడే 2025కి వచ్చేసరికి 5.56 బిలియన్ పీపుల్ వచ్చేసి ఇంటర్నెట్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇంటర్నెట్ అనేది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు. సారీ. డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ చూడండి 2022లో నుండి పర్ డే 24 అవర్స్ 6 అవర్స్ 36 మినిట్స్. యాజ్ ఆన్ టుడే 6 అవర్స్ 38 మినిట్స్ ఇంక్రీజ్ యావరేజ్గా వరల్డ్ వైడ్లో. ఓకేనా? డైలీ టైం స్పెండ్ యూజింగ్ ద ఇంటర్నెట్ చూడండి అసలు మేలు ఫీమేలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు పర్ డే 24 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే చూడండి ఫీమేల్ వచ్చేసి 7 అవర్స్ 35 మినిట్స్ 16 to 24 ఏజ్ వాళ్ళు. మేల్ వచ్చేసి 7 అవర్స్ 11 మినిట్స్. అలాగే 25 to 34, 35 to 44, 45 to 54, 55 to 64. చూడండి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఏ జెండరు ఓకే ఎంత టైము అవుట్ ఆఫ్ 24 అవర్స్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని కూడా మనకి ఈజీగా మనకు తెలిసిపోతుంది. క్లియరా? అండ్ ఇక్కడ హౌ ఇంటర్నెట్ యూజర్స్ వాచ్ టీవీ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వై ఆన్ ఎనీ మీన్స్ కంటెంట్ డెలివరీ. ఆండ్రాయిడ్ టీవీస్ చూడండి 97.5% ఆఫ్ పీపుల్ ఆండ్రాయిడ్ టీవీస్లలో ఓకే ఏ కంటెంట్ వచ్చింది కానీ చూస్తున్నారని చెప్తున్నాడు. వాచ్ లైవ్ ఆర్ లీనియర్ టీవీ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ బ్రాడ్కాస్ట్ ఆర్ కేబుల్ టీవీ 87.8%. వాచ్ టీవీ కంటెంట్ వై ఆన్ డిమాండ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ 91.9%. వాచ్ టీవీ కంటెంట్ సేవ్డ్ ఏ రికార్డింగ్ డివైజెస్. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చూస్తే సిడి డివిడి ఇవన్నీ కూడా ఇచ్చేసేవాళ్ళం. చూడండి 22.9%. అంటే ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఓకే ఆండ్రాయిడ్ టీవీస్ అంటే ఇంటర్నెట్లో టీవీస్ అనేది ఎక్కువ ఇంటర్నెట్లో కంటెంట్ అనేది బ్రౌజ్ చేసి టీవీలలో అంటే ఆన్లైన్లో వచ్చే ఛానల్స్లోనే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని అర్థం. డు నాట్ వాచ్ ఎనీ కైండ్ ఆఫ్ టీవీ కంటెంట్ వచ్చేసి 2.5%. క్లియరా? ఎనీ డౌట్స్? మీకేం డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. నో డౌట్స్? అండ్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ చూడండి పర్ డే 24 అవర్స్లో చూడండి 2022లో 3 అవర్స్ 23 మినిట్స్. యాజ్ ఆన్ టుడే వచ్చేసి 3 అవర్స్ 30 మినిట్స్ అవుతుంది. ఓకే స్ట్రీమింగ్ షేర్ ఆఫ్ టీవీ టైం అసలు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా టీవీ వాచ్ చేస్తున్నారు. 16 to 24 ఏజ్ వాళ్ళు చూడండి ఇక్కడ ఓకే ఫీమేల్స్ వచ్చేసి 50.8%, 55.5%. మేల్ వచ్చేసి 51.8% ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. అండ్ 25 to 34, 35 to 44, 45 to 54 ఇలా మనం దీన్ని బేస్ చేసుకొని మనము ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళను ఏ జెండర్ను మనం చూజ్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మన యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ని బేస్ చేసుకొని కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే అండ్ యాక్సెసింగ్ డిజిటల్ కంటెంట్ ఆన్ ఏ టెలివిజన్ సో అంటే 31.7% ఆఫ్ పీపుల్ వచ్చేసి ఎక్కువ మంది ఓకే డిజిటల్గా ఆన్లైన్లో ఎక్కువగా కంటెంట్ అనేది చూస్తున్నారని చెప్తున్నారు. ఓకే అండ్ డైలీ టైం స్పెండ్ వాచింగ్ టెలివిజన్ 3 అవర్స్ 30 మినిట్స్ ఓకే టీవీ వాచ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 24 అవర్స్లో 3 అవర్స్ 30 మినిట్స్ టీవీ వాచ్ చేస్తున్నారని చెప్తున్నాడు. అడ్వర్టైజింగ్ స్పెండ్ ఇది జాగ్రత్తగా వినండి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఇక్కడ టోటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఛానల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓవరాల్ అడ్వర్టైజింగ్ కాస్ట్ ఎంత ఉందంటే చూడండి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఛానల్స్లలో $1.09 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్రాస్ ది వరల్డ్ వైడ్. ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ ఇన్ టోటల్ యాడ్ స్పెండ్ ఆల్ ఛానల్స్ అంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది చూడండి ఎంత చేంజ్ అవుతుందంటే +7.3% చేంజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇయర్ బై ఇయర్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది. అర్థమవుతుందే? దట్ ఈస్ నథింగ్ బట్ $75 బిలియన్. అండ్ ఓన్లీ డిజిటల్ యాడ్ స్పెండ్ జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ గ్రోత్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ అంటే మీరు ఈ కోర్స్ నేర్చుకోవడం మీకు ఎంత బెనిఫిట్ ఉందో మీరు ఆలోచించండి.
డిజిటల్ యాడ్ స్పెండ్ ఇంక్లూడింగ్ సెర్చ్ అండ్ ఓన్లీ సోషల్ మీడియా. సో అండి ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజింగ్ వచ్చేసి $790.3 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది పర్ ఇయర్. అదే ఓన్లీ డిజిటల్ యాడ్ స్పెండ్ ఇయర్ బై ఇయర్ గ్రోత్ ఎలా ఉందంటే +10.3%. ఓవరాల్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఛానల్స్ గ్రోత్ కంటే కూడా ఓన్లీ డిజిటల్ అడ్వర్టైజింగ్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో చూడండి. +10.3%, దట్ ఈస్ నథింగ్ బట్ $74 బిలియన్ ఇంక్రీజ్ అవుతుంది ఇయర్ బై ఇయర్. క్లియరా? అర్థమవుతుందా లేదా? అంటే డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ చూడండి ఇక్కడ 72.7% గ్రోత్ ఉంది. చూడండి ఇక్కడ అర్థమవుతుందా లేదా? కంపేర్ టు ఆఫ్లైన్ కంటే కూడా డిజిటల్ యాడ్ స్పెండ్ పర్సంటేజ్ గ్రోత్ ఎలా ఉందంటే చూడండి 72.7%. అంటే రిమైనింగ్ ఎంత ఇక్కడ 28% అంటే 27.3% మాత్రమే ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ గ్రోత్ ఉంది. బట్ కంపేర్ టు ఆఫ్లైన్ కంటే కూడా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ యాడ్ స్పెండ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాడ్ స్పెండ్ వచ్చేసి చూడండి 72%. అవుట్ ఆఫ్ 100%లో 72% వచ్చేసి ఎక్కువ డిజిటల్ యాడ్ స్పెండ్కి అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్కు అమౌంట్ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్కు ఇక్కడ 28% స్పెండ్ చేస్తే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్కు 72% ఓకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి. క్లియరా? అర్థమవుతుందా లేదా? హలో ఓకే ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి, నేను ఈ కోర్స్ నేర్చుకోవడంలో నాకు ఎంత గ్రోత్ ఉంటుంది మీరు ఇక్కడే డెసిషన్ తీసుకోవచ్చు. క్లియరా? ఇది ఎనీ డౌట్స్? సాయిరామ్, సాయి కుమార్, మణికంఠ, శ్రీనివాస్ సార్, నో డౌట్స్? అండ్ యూనిక్ మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్స్ ఓవర్ టైమ్ 5.51 బిలియన్ పీపుల్ జనవరి 2023. జనవరి 2025కి వచ్చేసరికి చూడండి 5.78 బిలియన్ పీపుల్ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తారు. ఓకే అండ్ టాప్ మొబైల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి? మంత్లీ యాక్టివ్ యూజర్స్ చూడండి యూట్యూబ్ ఎక్కువ వాచ్ చేస్తున్నారు, క్రోమ్ బ్రౌజరు, గూగుల్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్, గూగుల్ ప్లే సర్వీసెస్ చూడండి ఇవన్నీ కూడా. టోటల్ టైం స్పెండ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఏ యాప్లో? యూట్యూబ్, టిక్టాక్, ఫేస్బుక్, వాట్సాప్ మెసెంజర్. ఎక్కువ ఏ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఎక్కువ కన్జ్యూమర్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు, దీన్ని బేస్ చేసుకొని ఏ యాప్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనేది కూడా ఒక బిజినెస్ ఓనర్ డెసిషన్ తీసుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ బ్రేక్అవుట్ మొబైల్ యాప్స్ మంత్లీ యాక్టివ్ యూజర్స్ థ్రెడ్స్ చూడండి ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఇంక్రీజ్ అవుతున్నారు, గూగుల్ మెసెంజరు, చాట్‌జిపిటి, టిక్టాక్, ఇన్స్టాగ్రాము, పర్సనల్ సేఫ్టీ ఇవన్నీ కూడా. టోటల్ టైం స్పెండ్ ఎక్కడెక్కడ? డౌన్లోడ్స్, కన్జ్యూమర్ స్పెండ్ అలా. క్లియరా? అండ్ సోర్సెస్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ. ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బ్రాండ్ని ఎక్కడ డిస్కవర్ చేసుకుంటున్నారంటే చూడండి 32.8% వచ్చేసి సర్చ్ ఇంజన్లో బ్రాండ్ను డిస్కవర్ చేసుకోవడానికి అంటే డిస్కవర్ నథింగ్ బట్ విజిబిలిటీ. ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బ్రాండ్ని ఎక్కడ విజిబుల్ చేసుకోవడానికి డిస్కవర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే 32.8% ఆఫ్ పీపుల్ సర్చ్ ఇంజన్లో చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ టీవీ యాడ్స్లో ఆన్లైన్ టీవీ యాడ్స్ 32.3, వర్డ్ ఆఫ్ మౌత్ 29.9, సోషల్ మీడియా 29.7, బ్రాండెడ్ వెబ్సైట్స్, టీవీ సోషల్ యాడ్ ఫిలిమ్స్, సోషల్ మీడియా కామెంట్స్, యాడ్స్ ఆన్ వెబ్సైట్స్ చూడండి ఎక్కడెక్కడ ఏ ఏ సోర్సెస్లలో ఒక బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బ్రాండింగ్ డిస్కవర్ చేసుకుంటున్నారని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. క్లియర్? సో అండి సోర్స్ ఆఫ్ బ్రాండ్ డిస్కవరీ ఏజ్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు అసలు ఏ ఏ సోర్సెస్ యూజ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ యొక్క బిజినెస్కు ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో ఏ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళైతే టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో ఆయా సోర్సులలో ఆ యొక్క బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ అనేది విజిబుల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. క్లియరా? అర్థమవుతుందా లేదా? ఎనీ డౌట్స్? క్లియర్? హలో ఓకే. సో నెక్స్ట్ బ్రాండ్ డిస్కవరీ యాడ్స్ ఆన్ సోషల్ మీడియా. ఓకే సో అండి Q3 2024కి వచ్చేసరికి 29.7% ఆఫ్ పీపుల్ వచ్చేసి చూడండి 2022లో ఎలా ఉంది 24కి వచ్చారు చూడండి 29.7% వచ్చేసి యాడ్స్ వచ్చేసి చూడండి ఎక్కడ చూడండి సోషల్ మీడియాలోనే యాడ్స్ అనేది విజిబుల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తున్నాం. క్లియరా? ఎనీ డౌట్స్? చూడండి
సోషల్ మీడియా అనేది కూడా ఎంత గ్రోత్ ఉంది అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. క్లియరా? నేను ఇక్కడ ఎక్కడ కూడా మీకు దాచిపెట్టాల్సింది ఏం లేదు, మీకు ఉన్నది క్లియర్గా చెప్తున్నాను గ్రోత్ ఎలా ఉంటుందని ఈ కోర్సు. అండ్ షేర్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ బై యూజర్ డివైస్ 2019లో మొబైల్లో వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ 52.7% ఉంది, డెస్క్టాప్ 47.3. 2024కి వచ్చేసరికి మొబైల్ వచ్చేసి 65.3%, డెస్క్టాప్ వచ్చేసి 34.7%. క్లియరా? చూడండి, అర్థమవుతుంది కదా. అండ్ ఇక్కడ డిజిటల్ షేర్ ఆఫ్ టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ చూడండి, టోటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ చూడండి 2019లో 54.3, అండ్ యాజ్ ఆన్ టుడే 2024కి వచ్చరికి 72.7% అడ్వర్టైజింగ్ స్పెండ్ అనేది ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ఆఫ్లైన్ కంటే డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పెండ్ అనేది. ఓకే. అండ్ సోషల్ మీడియాలో ఎంత అడ్వర్టైజింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 2019లో ఎలా ఉంది, 2024కి ఎలా ఉంది, $244 billion ఇంక్రీజ్. ఓకే. అండ్ వీక్లీ ఆన్లైన్ షాపింగ్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు ఆన్లైన్లో, పర్చేసింగ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆన్లైన్ 55.8%, ఆర్డర్డ్ గ్రాసరీస్ వయాన్ ఆన్లైన్ స్టోర్ 27.3, bought a second hand item via an online store 10.8%, used an online price comparison service 19.9, used a buy now and pay later service వచ్చేసి ఓకే 15.3%. చూడండి, ఓకేనా. గ్రోత్ కూడా ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఓకే, ఎలాంటి ఐటమ్స్ అసలు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ కామర్స్ కన్సూమర్ గూడ్స్ కేటగిరీస్ చూడండి, ఫ్యాషన్ 771 బిలియన్, ఫుడ్ 680 బిలియన్, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అండ్ హార్డ్వేర్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ మీడియా, ఫర్నిచర్స్, బ్యావరేజెస్, ఎక్కడెక్కడ ఏ కేటగిరీస్లలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓవరీ ఆఫ్ కన్సూమర్ గుడ్స్ ఈ కామర్స్ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ పీపుల్ పర్చేజింగ్ కన్సూమర్ గుడ్స్ వై ఆన్లైన్ ఛానల్స్ 2.54 బిలియన్ పీపుల్ వచ్చేసి ఆన్లైన్లో పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్టిమేటెడ్ టోటల్ యాన్యువల్ స్పెండ్ ఆన్ ఆన్లైన్ కన్సూమర్ గుడ్స్ పర్చేజెస్ ఓకే $4.12 trillion. యావరేజ్ యాన్యువల్ రెవెన్యూ పర్ కన్సూమర్ గూడ్స్ ఈ కామర్స్ 1620. షేర్ ఆఫ్ 2024 కన్సూమర్ గూడ్స్ ఈ కామర్స్ స్పెండ్ అట్రిబ్యూటబుల్ టు పర్చేజెస్ మేడ్ వయా మొబైల్ ఫోన్స్ 51.4%. 2024 ఆన్లైన్ పర్చేజెస్ వర్సెస్ టోటల్ కన్సూమర్ గూడ్స్ పర్చేజ్ వాల్యూ అక్రాస్ ఆల్ రీటైల్ ఛానల్స్ 17.3% అని చెప్తాం. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎలా గ్రోత్ ఉందని కూడా మీకే అర్థమవుతుంది. ఓకే. అండ్ ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, టిక్ టాక్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ 84.1%, టిక్ టాక్, లైన్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, మెసెంజర్ ఇవన్నీ కూడా. ఓకే. అండ్ ఓవరీ ఆఫ్ సోషల్ మీడియా యూజ్ చూడండి, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ ఎంతమంది ఉన్నారు, 5.24 బిలియన్. అంటే ఎవ్రీ 3 monthsకి ఎంతమంది చేంజ్ చేస్తున్నారు, 0.5% ఆ పీపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ న్యూ యూజర్స్ వస్తున్నారు, దట్ ఈస్ నథింగ్ బట్ 24 మిలియన్. ఇయర్ బై ఇయర్ ఎంతమంది చేంజ్ అవుతున్నారంటే +4.1%, దట్ ఈస్ నథింగ్ బట్ 206 మిలియన్ పీపుల్. ఓకే, టీచర్స్. అసలు యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటే 2 hours 21 minutes టైం స్పెండ్ చేస్తున్నారు. యావరేజ్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ ఈచ్ మంత్ వచ్చేసి 6.8. ఓకే. అండ్ సోషల్ మీడియా యూజర్ ఐడెంటిటీస్ వర్సెస్ టోటల్ పాపులేషన్ 64%. ఓకే, 18+ ఏజ్ వాళ్ళు ఎంతమంది ఇచ్చేస్తున్నారు చూడండి. సోషల్ మీడియా యూజర్స్ ఐడెంటిటీస్ ఇండివిజువల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ 94.2%, అంటే 94.2% ఆఫ్ ఇంటర్నెట్ యూజర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఫీమేల్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఇచ్చేస్తున్నారు, మెయిల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు. ఓకే. అండ్ ఇయర్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ వరల్డ్ వైడ్ ఎంతమంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారంటే సో అంటే ఇయర్ బై ఇయర్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతున్నారు. యాజ్ ఆన్ టుడే 7.3 బిలియన్ పీపుల్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ 2027కి వచ్చేసరికి 7.7. క్లియరా? మూట్లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. ఓకే. అసలు ఆండ్రాయిడ్ అండి ఆండ్రాయిడ్ డివైస్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అండి ఆండ్రాయిడ్ డివైస్ వచ్చేసి 69.94% ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తున్నారు. ఐఓఎస్ 29.32, శాంసంగ్, అన్నోను, కాయ్ ఓఎస్, ఇండోస్. అండి ఇక్కడ మూట్లో పెట్టుకోరా దయచేసి ప్లీజ్. ఆండ్రాయిడ్ ఇప్పుడు ఎవరిది, ఏ కంపెనీ వాళ్ళది చెప్పండి, ఎనీ ఐడియా? ఆండ్రాయిడ్ ఏ కంపెనీ వాళ్ళది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ చెప్పండి.
ఆండ్రాయిడ్ డివైస్ యూజ్ చేస్తున్నాం కదా మనం. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, ఆండ్రాయిడ్ కంపెనీ ఎవరిది? ఐఓఎస్. ఐఓఎస్ యాపిల్. క్లియర్. రైట్. చూడండి, మార్కర్ షేర్ ఆఫ్ ఐఓఎస్ యాపిల్ సార్. యాపిల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వచ్చేసి గూగుల్. ఓకే. అండ్ మార్కర్ షేర్ ఆఫ్ లీడింగ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. నెట్ఫ్లిక్స్ వచ్చేసి సార్ చెప్పండి. కొంచెం సాయి కుమార్ ప్లీజ్ అర్థం చేసుకోవా. ఓకే, నెట్ఫ్లిక్స్ 34%, యూట్యూబ్ 20, హులు, అమెజాన్, డిస్నీ. ఏ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తారు? ఓకే, చూడండి. వీడియో ప్లాట్ఫామ్స్ అసలు రెగ్యులర్గా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు? ఫేస్బుక్ 74, యూట్యూబ్ 72, ఇన్స్టాగ్రామ్ 63, ట్విట్టర్ చూడండి, స్నాప్చాట్ అండ్ టిక్టాక్. ఓకే. విచ్ జెండర్ యూజెస్ సోషల్ మీడియా మోర్ బై ప్లాట్ఫామ్? ఫేస్బుక్ మెయిల్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఇచ్చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, స్నాప్చాట్ ఎలా ఇచ్చేస్తారు? ఓకే. అండ్ అసలు ఏ కంట్రీలలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారంటే నెదర్లాండ్ 99%, స్విట్జర్లాండ్, నార్వే, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఏ కంట్రీలలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. అసలు యావరేజ్గా ఇంటర్నెట్ స్పీడ్ ఏ కంట్రీలో ఎలా ఉంది? సింగపూర్ చూడండి 254.65, హాంకాంగ్, చిలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయిలాండ్, యునైటెడ్ స్టేట్స్. ఏ కంట్రీలో ఎంత ఎంబీబీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. అసలు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు? మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవడం వల్ల మన బిజినెస్లో డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఒక బిజినెస్ ఓనర్కి ఈజీగా తెలిసిపోతుంది. 62.8% ఆఫ్ పీపుల్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ కోసము, అండ్ 60.2% ఆఫ్ పీపుల్ స్టేయింగ్ ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. 55% వచ్చేసి కీపింగ్ అప్ టు డేట్ విత్ న్యూస్ అండ్ ఈవెంట్స్. 54.7% వాచింగ్ వీడియోస్, టీవీ షోస్ ఆర్ మూవీస్. అండ్ రీసెర్చింగ్ హౌ టు డూ థింగ్స్ 51.1. ఫైండింగ్ న్యూ ఐడియాస్ ఆర్ ఇన్స్పిరేషను. యాక్సెసింగ్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. చూడండి, అసలు ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ ఎందుకు ఇచ్చేస్తున్నారు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈజీగా మన బిజినెస్ను డిజిటల్గా ఎలా ప్రమోట్ చేయాలి, ఇంటర్నెట్ ఎలా ప్రమోట్ చేయాలో మనం ఈజీగా తెలుసుకోవడం వల్ల, ఇక్కడ యూజర్ బిహేవియర్ తెలుసుకొని మన బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల ఓకే ఓకే విత్ వెరీ తక్కువ అడ్వర్టైజింగ్ కాస్ట్తో ఎక్కువ మంది పీపుల్కు మన బిజినెస్ అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్. క్లియర్. చూడండి, టోటల్ టాప్ వెబ్సైట్స్ ఏమున్నాయి? గూగుల్ చూడండి, టోటల్ విజిటర్స్ మంత్లీ వచ్చేసి 136 బిలియన్ యూజర్స్ వస్తున్నారు. యూనిక్ విజిటర్స్ ఎంతమంది వస్తున్నారంటే 6.25 బిలియన్. అంటే ఒక్క కస్టమర్ ఒక్కసారే వస్తాడు గూగుల్ సెర్చ్ ఇంజిన్. అండ్ యావరేజ్గా ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 12 minutes 53 seconds టైం స్పెండ్ చేస్తున్నారు గూగుల్ సెర్చ్ ఇంజిన్. యావరేజ్గా ఎన్ని పేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే 4.59. యావరేజ్గా గూగుల్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? ఎనీ ఐడియా? గూగుల్లో ఎన్ని పేజెస్ ఉంటాయి అడ్వాన్స్డ్గా చెప్పండి, మీకు తెలిసి చెప్పండి. నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ యావరేజ్గా వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్గా 10 పేజెస్ ఇస్తాడు, బట్ గూగుల్ హ్యావింగ్ 100 పేజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ యావరేజ్ పేజెస్ పర్ విజిట్ వచ్చేసి మినిమం వచ్చేసి 4 పేజెస్ బ్రౌజ్ చేస్తున్నారని చెప్తున్నాడు. మినిమం 4 పేజెస్ అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా డెవలప్మెంట్ చేసుకోవాల్సిందంటే విత్ ఇన్ 4 పేజెస్లో వాళ్ళ బిజినెస్ వెబ్సైట్ను విజిబుల్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడే వాళ్ళ బిజినెస్ అనేది ఎక్కువ మంది యూజర్కు రీచ్ అవుద్ది, లేకుంటే రీచ్ అవ్వదు. యూట్యూబ్ చూడండి. ఓకే, యూట్యూబ్కి ఎంతమంది విజిటర్స్ ఉన్నారు? ఓకే, యూనిక్ విజిటర్స్ ఎంతమంది ఉన్నారు? ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఎన్ని పేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? చూడండి, ఫేస్బుక్, వికీపీడియా. ఓకే, అంత బాగుంది. ఇప్పుడు మనం గూగుల్ ఉంది. గూగుల్లో మనము ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ ఇవ్వగలుగుతుంది. ఎలా ఇవ్వగలుగుతుంది చెప్పండి? ఎనీ ఐడియా? చెప్పాలి. గూగుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేసినా, ఏ టైంలో సెర్చ్ చేసినా, ఏ లొకేషన్ నుంచి సెర్చ్ చేసినా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గూగుల్ ఎగ్జాక్ట్గా ఇవ్వగలుగుతుంది. ఎలా ఇవ్వగలుగుతుంది? మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం.
చెప్పాలి, మీకు తెలిసింది చెప్పండి. నో ఇష్యూ. ఎనీ ఐడియా? నో ఐడియా? ఓకే. ఏంటయ్యా? సెర్చ్ ఇంజిన్ ఆపరేషనా? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఏమొస్తుంది? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఏమొస్తుంది చెప్పండి. ఎక్కడ ఉంటే అవార్డు? ఎక్కడ ఉండాలి అవార్డు? అవార్డు ఎక్కడ ఉండాలి? ఎనీ ఎగ్జాంపుల్స్ మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. ఆ అవార్డు అనేది ఎక్కడ ఉండాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఒక మొబైల్ యాప్ కావాలంటే ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? ప్లే స్టోర్. ప్లే స్టోర్కి ఎక్కడి నుంచి వస్తాయి? మనలాంటి వాళ్ళు సార్. ఎస్, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మీరు ఏం ఆలోచించారు ముందు? అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది? ఓకే, మనకు మనకు అంటే ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది ఇదంతా కూడా తెలుసుకోవడానికి మీరు ఫస్ట్ ఆలోచించారు, అవునా? ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, అసలు ఏ లొకేషన్ అనేది తెలుసుకోవడానికి మీరు ఒకటి ఆలోచించారు. ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ను డిజిటల్గా ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ ఏం ఆలోచిస్తాడో, అసలు నా బిజినెస్ ఏంటి, నా యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు, నా లొకేషన్స్ ఏంటి, నా టార్గెట్ లొకేషన్స్ ఏంటి, నా టార్గెట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఓకే ఎంతమంది ఉంటారు, అసలు ఏ ఏ సోర్సెస్ యూజ్ చేసి నా బిజినెస్ని సెర్చ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ బిజినెస్ను పర్టికులర్ సెర్చ్ ఇంజన్లో అప్లోడ్ చేస్తాడు వాళ్ళ బిజినెస్ను. అర్థమవుతుందా లేదా? వాళ్ళ బిజినెస్ ఏం చేస్తాడు, ప్లే స్టోర్లో ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ యాప్ని ఎలా అప్లోడ్ చేస్తాడో ఇక్కడ కూడా ఒక బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడంటే వాళ్ళ బిజినెస్ను ఇక్కడ గూగుల్లో అప్లోడ్ చేస్తాడు. ఓకే, గూగుల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ సెర్చ్ అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క ఓకే ఏ బిజినెస్ ఓనర్ అయితే వాళ్ళ బిజినెస్ను అప్లోడ్ చేస్తాడో ఆ బిజినెస్ను ఫస్ట్ ఆ యొక్క సెర్చ్ని ఏం చేస్తుందంటే ఇండెక్సింగ్ చేసుకుంటుంది. ఇండెక్సింగ్ ఈస్ నథింగ్ బట్ స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఒక బిజినెస్ను కేటగిరీ బేస్డ్గా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోడిష్ అకాడమీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఓకే స్విగ్గీ ఫుడ్ అండ్ బెవరేజెస్, ఇన్ఫోసిస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేరు. ఆ విధంగా ఏం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్ కూడా వాళ్ళ బిజినెస్ని ఇక్కడ ఒక సెర్చ్ ఇంజిన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఓకే ఎలా ఇండెక్సింగ్ చేసుకుంటుందంటే కేటగిరీ బేస్డ్గా ఇండెక్సింగ్ చేసుకుంటుంది. ఇండెక్సింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఎవరైనా ఏ బిజినెస్ ఓనర్ అయినా ఏ ఏ కస్టమర్ అయినా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఇలా సెర్చ్ చేసినట్లయితే సెర్చ్ ఇంజిన్ అనేది దేర్ ఆర్ టూ వేస్లో ఆ యొక్క కస్టమర్కి అనేది ఓకే రిజల్ట్ అనేది విజిబుల్ చేస్తుంది. ఒకటి వచ్చేసి స్పాన్సర్డ్ అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంటు, ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ స్పాన్సర్ లేదు చూసారా, ఇదంతా కూడా ఆర్గానిక్ రిజల్ట్ అంటారు. ఆర్గానిక్ అంటే ఒక బిజినెస్ ఓనరు వాళ్ళ బిజినెస్ అనేది రెండు రకాలుగా మార్కెటింగ్ చేసుకుంటాడు. ఎలా అంటే ఒకటి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను అమౌంట్ పే చేసి వాళ్ళ బిజినెస్ని ఇక్కడ విజిబుల్ చేసుకోవచ్చు. ఇంకొక రకంగా అమౌంట్ పే చేయకుండా కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఇక్కడ విజిబుల్ చేసుకోవచ్చు. అమౌంట్ పే చేసి విజిబుల్ చేసుకోవాలంటే కంపల్సరీ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో వచ్చేసి ఇక్కడ దేర్ ఆర్ టూ స్ట్రాటజీస్ ఉంటాయి. అమౌంట్ పే చేసి చూపించుకోవాలంటే ఇక్కడ పీపీసీ స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి. అమౌంట్ పే చేయకుండా వాళ్ళ బిజినెస్ని విజిబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ఎస్ఈఓ స్ట్రాటజీ అనేది అప్లై చేయాలి. ఎస్ఈఓ అంటే ఆర్గానిక్, పీపీసీ అంటే ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇన్ఆర్గానిక్ అంటే పెయిడ్. ఓకే, ఈ రెండు స్ట్రాటజీస్ యూజ్ చేసి ఒక బిజినెస్ ఓనర్ వాళ్ళ బిజినెస్ను సెర్చ్ ఇంజిన్లో రెండు రకాలుగా మార్కెటింగ్ చేసుకుంటాడు. ఒకటి అమౌంట్ పే చేసి, ఇంకోటి అమౌంట్ పే చేయకుండా కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఇక్కడ విజిబుల్ చేసుకోవచ్చు. అయితే ఎలా క్రాల్ చేస్తుందంటే సెర్చ్ ఇంజిన్లో ఇక్కడ ఏం చేస్తుంది, యూజర్ ఇలా సెర్చ్ చేస్తుండాలనే సెర్చ్ ఏం చేస్తుందంటే ఆప్టిమైజేషన్ చేస్తుంది వెబ్సైట్. ఎలా ఆప్టిమైజేషన్ చేస్తుంది,
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, మనము ఒక ఫీవర్ వచ్చిందని మనం హాస్పిటల్కి అయితే ఏం చేస్తాడు, డాక్టర్ డైరెక్ట్గా నీకు పర్టికులర్ ఫీవర్ వచ్చిందని చెప్పి నీకు మెడిసిన్స్ ఇవ్వడు. ఏం చేస్తాడంటే అల్టిమేట్గా ఆ డాక్టర్ వచ్చేసి మనల్ని ఆప్టమైజేషన్ చేస్తాడు. మన యొక్క బాడీ అసలు పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటి, ఏవి వర్క్ అవుతున్నాయి, ఏవి వర్క్ అవ్వట్లేదు అని మనకు ఒక బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసి మన యొక్క బాడీని ఆప్టమైజేషన్ చేసి నీకు పర్టికులర్ ఫీవర్ వచ్చిందని చెప్పి ఎలా అయితే మెడిసిన్స్ ఇస్తాడో, ఇక్కడ కూడా ఒక సర్చ్ ఇంజన్లో ఇక్కడ మల్టిపుల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ బిజినెస్ను సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క సర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ అనేది యూజ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ అంటే నథింగ్ బట్ ఇవి స్పైడర్స్ అంటారు వీటిని. సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ యూజ్ చేసి అసలు ఎవరు బిజినెస్ ఎలా ఉంది, అసలు యూజర్ సెర్చ్ చేసే క్వైరీస్కు ఎవరు బిజినెస్ అయితే అసలు ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్, ఎవడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాడు, ఫాలో కాలేదు, దాన్ని బేస్ చేసుకొని ఎవరికన్ని పాజిటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎవరికన్ని నెగటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా 32 టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 32 టెక్నికల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఏ వెబ్సైట్ వాడికి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు కూడా ఎంతోమంది కాంపిటీటర్స్ ఉంటారు. ఓకే, నేను నా వెబ్సైట్కు ఈ యొక్క టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఎలా అప్లై చేశాను కంపారిటివ్ నా కాంపిటీటర్స్ కంటే కూడా, దాన్ని బేస్ చేసుకొని ఓకే యూజర్ సెర్చ్ చేసే క్వైరీని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా గూగుల్ అనేది చూడండి లొకేషన్ బేస్డ్గా వర్క్ అవుతుంది. లొకేషన్ బేస్డ్ వర్క్ అవుతుంది. ఓకే, లొకేషన్ బేస్డ్ వర్క్ అయ్యి ఎప్పుడు కూడా ఇక్కడ సెర్చ్ ఇంజన్లో ఇక్కడ సెర్చ్ చేస్తున్నానే, ఓకే, సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే యూజర్ సెర్చ్ చేసే క్వైరీని బేస్ చేసుకొని ఎవరి బిజినెస్కి అయితే ఎక్కువ పాజిటివ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఓకే, వాళ్ళ బిజినెస్ని వచ్చేసి ఆర్గానిక్గా ఇలా ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అనేది ఇలా డిసైడ్ చేస్తుంది గూగుల్. అంతేగాని బ్లైండ్గా ఇక్కడ రిజల్ట్ ఇవ్వదు. క్లియరా? అర్థమైందా లేదా? ఎనీ డౌట్స్ చెప్పాలి. క్లియర్?